ఎప్పటికైనా ఎదగాలి. మరి వాళ్ళ జన సైనికులందరూ వాళ్ళు ఏం కోరుకుంటారు? పవన్ కళ్యాణ్ నుంచి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. ఇప్పుడు కూడా అన్ని చోట్ల ఆయన అడిగేది ఏంటంటే ఓజీ సినిమా ఎప్పుడు వస్తుంది, ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారు, ఇవే అడుగుతూ ఉంటారు. అది వాళ్ళ ఆశ. అది వాళ్ళ ఆశ. మన ఆశ తీరింది ఏంటి అంటే ఇప్పుడు ఆ పార్టీతోనో ఈ పార్టీతోనో ఉన్నంత కాలము ఈయన డిప్యూటీ సీఎం వరకు రావచ్చు, లేదా ఇంకో స్థాయికి వెళ్ళొచ్చు. కానీ ముఖ్యమంత్రి అవడం అయితే మాత్రం ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్. అది అంత ఈజీ అయినటువంటి వ్యవహారం కాదు. మీరు చెప్పినట్టుగా పార్టీ పరంగా బలోపేతం కావాలి, సొంతంగా పార్టీని బలం పొందుకునేటువంటి విధంగా చేసుకోవాలి. దాంట్లో మొదటి మెట్టు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి గుర్తింపు. అదేవిధంగా చాలా మంది నాయకులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇతర పార్టీల నుంచి కానీ ఈ రోజున ఆప్షన్ ఏదన్నా ఉంది ఓ పార్టీలో చేరాలి అని అంటే భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీగా జనసేన వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం కదా. కాబట్టి ఒక భవిష్యత్తులో అధికారంలోకి రాగలిగినటువంటి పార్టీ, బలోపేతం కాగలిగినటువంటి పార్టీ, ఎక్కువ మంది నాయకులకు అవకాశం ఉన్నటువంటి పార్టీగా కూడా జనసేన పార్టీ ఉండేదానికి అవకాశం ఉంది. అయితే ఇదే ప్రధానమైనటువంటి అవరోధంగా మారేటువంటి దానికి కూడా అవకాశం ఉండొచ్చు. మీరు గమనిస్తే ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వం ఏం చేసింది, ఎలా చేసింది, ఈ అద్భుతమైనటువంటి విషయాలు మన అజయ్ గారు అన్ని చెప్తున్నారు. ఓకే, కానీ ఈ వారం 10 రోజుల్లో వచ్చినటువంటి చర్చ హైలైట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ దూసుకెళ్లిపోతున్నాడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాగా ముందుకెళ్తున్నారు, ఆయనకి బీజేపీ సపోర్ట్ ఉంది. ఇప్పుడు డిబేట్ జరుగుతుంది. మనతో పాటు ఒక ప్రముఖమైనటువంటి ఛానల్లో డిబేట్ జరుగుతుంది. ఏం జరుగుతుంది డిబేట్? ఇది ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటానికి ఏమైనా బీజేపీ ప్రయత్నాలు చేస్తుందా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా, వాళ్ళ కుట్రలు ఏంటి, కుతంత్రాలు, ఇవన్నీ డిబేట్లు జరుగుతాయి. ఆల్రెడీ నేను బహిరంగమైన విషయాలు రాజశేఖర్ మాట్లాడుకో అక్కర్లేదు. మొన్న కొత్త పలుకులో రాధాకృష్ణ చెప్పినటువంటి మాటలు ఇవే కదా. బీజేపీ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంది. 2029 తర్వాత తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అర్థం కానటువంటి పరిస్థితి, నారా లోకేష్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అతనేమి లీడర్ గా ఎదగలేదు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది. అసలు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరం అనేటువంటి విధంగా ఆయన చెప్పినటువంటి మాటలు ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం లీడర్లను ఆందోళనకు గురి చేసింది. ఒకవైపునేమో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండి ప్రభుత్వంలోనే ఉండి ప్రభుత్వం తప్పున ఆయన ఎత్తి చూపుతున్నారు. మన తిరుపతి విషయం కానివ్వండి, ఇంకో చోట కానీ ఇంకోటి. ఎందుకోసమనంటే ఇలాంటి తప్పులు ఆయన ఎత్తివేసుకొని వాళ్ళు ఇలాంటి బరువులు మోసేటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ లేడు. ఎందుకంటే తను తప్పు చేయనప్పుడు అందరి తప్పు అందరూ అందుకని అలాంటి తప్పు నుంచి దూరంగా ఉండడానికి ప్రణాళిక అతను రూపొందించుకుంటున్నాడు. దీని వెనకాల బీజేపీ కూడా ఖచ్చితంగా ఉండనే ఉంటది ఎలాగో. ఎందుకంటే బీజేపీ లక్ష్యము ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం తోకబట్టుకొని వెళ్తే ఎలా ఉంటది అనేటువంటి విషయాన్ని 1999 ఎన్నికల్లో చూశారు, 2004 వచ్చిన తర్వాత ఏమైందో చూశారు, 2014లో తోకబట్టుకొని వెళ్తే 2018 వచ్చాక ఏం జరిగిందో చూశారు. అందుకని వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. నమ్మకమైనటువంటి మిత్రుడు చంద్రబాబు నాయుడు చూడరని రాధాకృష్ణ మొన్న చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ ఆస్థాన విద్వాంసుడు కాబట్టి సజ్జయ్ అజయ్ మరి మన ఆయన చెప్తేనే వింటాడు, మనం చెప్తే వింట కాబట్టి చెప్తున్నాం. అందుకని ఆయన పేరు ప్రస్తావన చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ వారం రోజుల్లో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఎదిగిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ అధికారులు అయిపోయి నెక్స్ట్ సీఎం అయిపోతున్నాడు. ఇప్పుడు మన సంగతి, మన నాయకుల సంగతి ఏంటి, నారా లోకేష్ సంగతి. ఈ ఆందోళన నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాబోతున్నాడు, మీ చంద్రబాబు నాయుడు మీరు ఆయనకి ఇవ్వండి అనేటువంటి వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు? తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గాని, లేకపోతే మాజీ ఎమ్మెల్యే వర్మ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో కీలకమైన. అసలు మొన్నటి వాళ్ళు ఇన్ని వద్దనుకున్న తర్వాత మీరు దావోసులో కదా మీరు టీజీ భరత్ చెప్పినటువంటి అంశము అసలు ఏకంగా ముఖ్యమంత్రి అవుతాడు మా లోకేష్ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పినటువంటి విషయాలు ఇలాంటి. అంటే మా నాయకుడు క్రేజీ పడిపోవట్లేదు, పవన్ కళ్యాణ్ కన్నా మా నారా లోకేష్ ఎక్కువ అనేటువంటి చెప్పే ప్రయత్నాలు వీళ్ళు చెప్పుకునేటువంటి ఇది ఉంది. ఇది అసలైన వాస్తవంగా కృష్ణాంజనేయులు గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్న బలం, వాళ్ళకు వచ్చిన సీట్లు, అందులో తప్పే ఉందండి. మీరు ఒక్క మాట నేను అంటాను, 135 సీట్లు ఉన్నాయండి తెలుగుదేశం పార్టీ. అవును, వాళ్ళు ఇష్టం అండి. వాళ్ళ ఫ్లోర్ లీడర్ ఎవరు పెట్టుకుంటే వాళ్ళు ఎవరు కావాల్స్తే వాళ్ళు పెట్టుకుంటారండి వాళ్ళ అధ్యక్షుడి కింద. 100%. నేను ఎందుకే చెప్తాను, ఇప్పుడు నారా లోకేష్ ని ఏకంగా సీఎం గా ప్రకటించవచ్చు, చేస్తారు వాళ్ళ ఇష్టం. రాష్ట్రపతి పోటీ చేసిన వాళ్ళ ఇష్టం, ఎవరితో కూడా అవకాశం లేదు. కానీ ఒకటి చెప్తాను,
నాకున్నటువంటి పరిశీలన మేరకు ఇప్పుడు నారా లోకేష్ ని సీఎం సంగతి భవిష్యత్తు జరిగింది, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రచారం ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ప్రకటించమనండి. చంద్రబాబు నాయుడు పొరపాటు కూడా పని చేయరు. అది అవ్వదండి, అదంతా ఏదో లేదండి. నేను చెప్తాను, ఎందుకు రీజన్ కూడా చెప్తాను. నేనేమి ఊరికే ఊహాజనితమైన అంశం కాదు. ఎప్పుడు ప్రకటించాలి అంటే ఇది ఆల్రెడీ మంత్రివర్గం ఇస్తున్నప్పుడే మొట్టమొదటిగా అప్పుడే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ కూడా ప్రకటించారు. ఎవరికి సమస్య ఉండేది కాదు. ఇప్పుడు గిన ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ కు పోటీగా ప్రకటించారనేటువంటి ఒక అంశం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మొన్న కిరణ్ రాయ్ ఏమడిగాడు, అయ్యా మీరు డిప్యూటీ సీఎం గా లోకేష్ ప్రకటించుకోండి, మా పవన్ కళ్యాణ్ సీఎం చేయండి అని అడుగుతున్నారు. మరి రేపు ఈ డిమాండ్ రాకూడదని ఏముంది? అదే విధంగా ఇంకో డిమాండ్ కూడా రావచ్చు తెలుగుదేశం పార్టీలో, అయ్యా మీరే మరి డిప్యూటీ సీఎం ఏమో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తమ సామాజిక వర్గం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చారు, ఆయన గెలిపించాడు కాబట్టి మరి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు కోర్టుకు కమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆయన ఇంకొక డిప్యూటీ సీఎం అయితే గెలిపించినటువంటి బీసీలు ఏం కావాలి? బీసీలు డిప్యూటీ సీఎం అవుతా? ఒకవేళ బీసీలు కూడా వాళ్ళకి ఇచ్చారనుకోండి, బీసీలకి ఇచ్చారు ఓకే. మరి అలాంటప్పుడు ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలు కూడా ఒక డిప్యూటీ సీఎం క్రేజ్ పడిపోతున్నటువంటి అంశం నేపథ్యంలోనే ఈ వాదన తీసుకొచ్చారు. అన్నిటికన్నా పెద్ద విషయం, ఒక బాంబు లాంటి వార్త చెప్తాను, మీరు గమనించండి. నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాదు కదా, ఇప్పుడు మంత్రివర్గం నుంచి కొంచెం ఒక మెట్టు ఎక్కడానికి కూడా 8 సీట్లు ఉన్నటువంటి బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో 8 సీట్లు ఉన్నటువంటి బీజేపీ అంగీకరించి ఆమోద ముద్ర వేస్తేనే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కి ఏమైనా పదవి ఇవ్వగలరు. లేదు అంటే 135 కాదు కదా, 164 తెలుగుదేశం పార్టీకి ఉన్నా కూడా